కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రముగా చేయనని చెప్పగా. చాలు చాలు ప్రార్థన చేసుకున్నాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ bow our head to see this life for that. Let's just fall thanks for this wonderful time. కృపాకరమైన దేవా, మా యేసయ్య తండ్రి దేవా, ఈ సమయం ఇచ్చిన దాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ లేఖపాఠం తండ్రి దేవా, ఇప్పుడు మేము చదువుకోవడం దాన్ని వివరిస్తుండగా మేము ఆత్మీయ జ్ఞానం నాకు మనం కోరుచున్నాం తండ్రి. మెచ్చబడిన మాటలు మనిషిని తండ్రి దేవా, మంచిని హెచ్చించే మాటలు, నీ వాక్యాలకు విరుద్ధమైన మాటలన్నింటినీ నా నోటి నుంచి కట్టివేయమనుకోవచ్చు. కేవలం నీ వాక్యం ఏమైనా దాన్ని బయలుపరచు శక్తి నాకు ఇవ్వమనుకోవచ్చు. దేవా, నీ వాక్యం చెప్పడానికి పనికిరాని వాడతారు తండ్రి, అవేగులు తండ్రి, ఏమాత్రం సరిపోని వాడతారు. కానీ రక్షణ భాగ్యం నాకు ఇచ్చి నీ వాక్యం నాకు నేర్పించు, దాన్ని వివరిస్తున్న నా శక్తిని బలమేమో అనుకోవచ్చు. ముఖ్యంగా తండ్రి దేవా, భయం కలిగిస్తున్నా తండ్రి దేవ, దురాత్మను వేస్తున్నా బంధిస్తున్నా, వాక్యం వివరిస్తున్నది ఈ యొక్క శక్తిని పరలోకాలను తండ్రి దేవ పరిశుద్ధాత్మను బయలుపరచుకోండి. ఈ కొత్త మాట సంగతిలో చేర్చుకోండి. వేస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు ఏంటిదండి? యూత్ క్రిస్మస్ పక్కన పెడదాం. నేను కేవలం యూత్ యొక్క గాస్పెల్ చెప్పాలని ఆశపడుతున్నాను. కింద రాజవారం నన్ను అడిగినప్పుడు అన్నవాళ్ళని అడిగారు, యూత్ క్రిస్మస్కి సర్మని చెప్పినప్పుడు నేను ఆలోచించాను, క్రిస్మస్ ఏం చెప్పనని. యూత్ క్రిస్మస్ అక్కడికి వచ్చిన మాట యూత్, యవనస్తులకి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందేశం మీరు ప్రతిరోజు వింటున్నారు, చాలా మంది చెప్పి ఉన్నారు. అందరూ యవనస్తుల కోసం నేను కొన్ని మాటలు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దాని లేఖనం చదువుకున్నప్పుడు ఒక యవనస్తుడికి కావాల్సిన గుణ లక్షణాలు ఈరోజు మనం వెతుకుదాం అనేది నా ఒక ఆశ. ఎటువంటి గుణ లక్షణాలు ఉండాలి? ఒక స్టూడెంట్, పలానా వ్యక్తి ఒక స్టూడెంట్ అని చెప్పడానికి అతను ఏముండాలి? కొన్ని గుణ లక్షణాలు ఉండాలి. చక్కగా చదువుకోవాలి, స్కూల్ యూనిఫామ్ వెళ్ళాలి. డైలీ స్కూల్కి వెళ్తేనే అతను మనము స్కూల్ యూనిఫామ్ అంటాం. అలాగే ఒక ఆఫీసర్ చూసినప్పుడు ఇతను ఆఫీసర్ అని మనం ఎలా చూస్తాం? అతనిలో కొన్ని గుణ లక్షణాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే క్రైస్తవుల్లో కూడా యవనస్తులకి కొన్ని గుణ లక్షణాలు ఒక వాక్యం బయలుపరుస్తుంది. ఆ యొక్క ఈరోజు వాటిని మనం పరిశోధించడానికి దేవునికి సహాయం ఈరోజు మనం చూద్దాం. మొదటిగా ఒక చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు నా శిష్యుడు అయితే మొదటిగా మీకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటిది? వాక్యంలో నేను అందరము ఆనకట్టుకున్నాడు. చదవండి 31వ వచనంలో చూసుకున్నప్పుడు అక్కడ, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యుడు అవుతారు. మొదటిగా యవనస్తులకు ఉండాల్సిన గుణ లక్షణం ఏంటి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది యంగ్ క్రిస్టియన్స్ ఉన్నారు. దే హ్యావ్ ది మల్టీ టాలెంట్. చాలా మంది చాలా యవనస్తులుగా ఉంటున్నారు. వారికి వాక్యంలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు తెలియట్లేదు. వాక్యం బయలుపరుస్తుంది, నువ్వు నేను ఏ విధంగా ఉండాలి, నువ్వు నేను ఎలా నడవాలి, నువ్వు నేను ఏ విధంగా చూడాలి, నడవాలి, ఆలోచించాలనేది చక్కగా వాక్యం చెబుతున్నది. కానీ చాలా మంది దాన్ని పట్టుకోలేకపోతున్నారు. వాక్యం మొదటిగా మీకు నాకు చెప్పిన మాట ఏంటిది? మొదటిగా నీకు నాకు రాసిన గుణ లక్షణము, మనము వాక్యంలో నిలిచిన వారై ఉండాలి. వి నీడ్ టు స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ ది గాడ్. వాక్యంలో నిలబడాలి. చాలా మంది అనేకమైన సంఘాలు ఉన్నాయి. చూసుకున్నప్పుడు కొన్ని వేల సంఘాలు చుట్టూరు ఉన్నాయి, వేల డినామినేషన్స్ ఉన్నాయి. సుమారు 43,670 డినామినేషన్స్ ఉన్నాయి. మనకు తెలిసిన అందులో కనీసం 1% కూడా తెలియదు. అన్ని డినామినేషన్స్ ఉన్నాయి. వీరికి ఒక సంఘాలు ఉంటున్నాయి. అయినా సరే ఎందుకు దుర్బాధ పెరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిదీ దుర్బోధ. ఎందుకంటే వాళ్ళు దీనిలో లేరు, వాక్యంలో లేరు. కానీ వాక్యం చక్కగా సెలవిస్తున్నది. యేసు ప్రభువు చెప్తున్న మాట, నా శిష్యుడు అవ్వాలంటే మొదటిగా నీకు ఉండాల్సిన గుణ లక్షణం ఏంటిది? వాక్యంలో నువ్వు నేను నిలబడాలి. నాకు అనిపించింది సంఘానికి తీసుకురాకూడదు. పాస్టర్ గారు ఏదో చెప్పారు కదా, దాన్ని బట్టి నడవకూడదు. లేకపోతే ఫలానా సంఘం ఇది చెప్పింది కదా, దాన్ని బట్టి ఏ వ్యక్తిను నడవకూడదు. కేవలం నువ్వు నేను ఎటు అలవై ఉండాలంటే వాక్యంలో నిలబడే వాళ్ళమై మనం ఉండాలి. ఎందుకంటే మనకు ఆధారం ఏంటి, మన మూలం ఏంటి అని చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చక్కగా చదువుకున్నప్పుడు, మొత్తం చదువుకున్నప్పుడు, ఇన్ ద బిగినింగ్ దేర్ ఇస్ ద వర్డ్, వర్డ్ ఇస్ ద గాడ్ అండ్ గాడ్ ఇస్ ది వర్డ్. ఆది వాక్యం అంటే వాక్యం దేవుడే ఉన్నది, దేవుడే వాక్యమై ఉన్నది. వాక్యమే మనకి ప్రాముఖ్యమైనది. ప్రియ సంగమా, ఎంతమంది వాక్యంలో నిలబడుతున్నారు? ఎంతమంది మీ యొక్క ఆత్మీయ జీవితం వాక్యం
వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మీయ నడకని ఎంతమంది కట్టుకుంటున్నారు. పలానా పాస్టర్ గారు చెప్పేశారు, అయిపోయింది. వాక్యం ఎవరు పరిశోధించండి. ఒకసారి మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తలులు మన కొత్త నిబంధన గ్రంథం చూసుకున్నప్పుడు అనేకమైన సంఘాలు ఉన్నాయి. కొలసీ సంఘం, ఎఫెసీ సంఘం, మనకి చాలా సంఘం ఉంది. మీ అందరికీ అందరిలో అన్నింటిలో ఇష్టమైన సంఘం ఏంటంటే, ఒకసారి మీకు పరిశోధించుకోండి, మీకు మీరు ఆశ చెప్పుకోండి. నాకు ఇష్టమైన సంఘం కూడా చెప్తాను. అపోస్తల కార్యాలు 17:11 ఒకసారి తీసుకోండి. అపోస్తల కార్యాలు 17:11 నాకు చాలా 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 అన్ని వేళ నన్ను గుచ్చే సంఘం ఏదైనా ఉన్నదంటే ఇదే సంఘం. ఏం చేస్తున్నారు? ఏ సంఘం అది? పైన వాక్యంలో చదువుకొని తెలుస్తుంది. బెరియా సంఘం ఏం చేస్తుంది? అపోస్తలుడైన పౌలును శీలను బోధిస్తుంటారు. ఏం చేశారు? లేఖనాల్లో ఉన్నాయో లేదో వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుదినము పరిశోధిస్తున్నారు. ఎంతమంది అండి పరిశోధిస్తున్నారు? వాక్యం చెప్తున్నారు కదా, అవును మా వాళ్ళు చెప్పారు కరెక్ట్, మా సంఘం చెప్పింది కరెక్ట్, మా పాస్టర్ గారు చెప్పారు కరెక్ట్ అని చెప్పి ఎంతమంది దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకే దుర్బోధ వస్తుంది. అందుకే యేసుక్రీస్తు యొక్క వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే క్రైస్తవ్యంలో ఐకమత్యం అనేది తగ్గిపోయింది. క్రైస్తవ్యంలో నిజమైన క్రైస్తవ్యం అనే ఒక మంచి స్వీట్నెస్, మంచి మాధుర్యాన్ని ఈరోజు కోల్పోతున్నాం. ఎందుకంటే మనం ఏం చేయట్లేదు, చాలా మంది వాక్యం అలా ఉన్నదో లేదో ఏం చేయట్లేదు, పరిశోధించట్లేదు. పరిశోధించడం పక్కన పెట్టింది, కనీసం మనము చదవట్లేదు. ఎంతమంది బైబిల్స్ హోల్డ్ చేసుకున్నారని ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడాలని, దేవుడు నాతో ఏదో బయలుపరచాలని ఎంతమంది వాక్యం ధ్యానిస్తున్నారు? ఎంతమంది వాక్యంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతమంది కట్టుకుంటున్నారు? చాలా మంది తగ్గిపోయారు. ప్రార్థనా బిడ్డ తగ్గిపోయింది. వాక్యం పరిశోధించే ఒక బిడ్డ తగ్గిపోయింది. లోక జ్ఞానం పెరిగిపోయింది. మన యొక్క ఆత్మీయ జ్ఞానం తగ్గిపోయి కేవలం మనిషి యొక్క జ్ఞానం పెరిగిపోతుంది. కానీ బెరియా సంఘం ఏం చేస్తుందంటే, పౌలశీల ఎవరండి? ఆషామాషి వ్యక్తి కాదు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో అతను స్కాలర్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. అందుకే తన యొక్క రాజ్య పరిపాలన సౌలుకి ఇచ్చి ఉన్నాడు. అతని శిష్యుడు శీల వాళ్ళకి బోధిస్తుంటేనే, పౌలు వచ్చి బోధిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? లేఖనాలు ఉన్నాయో లేదో పరిశోధిస్తున్నారు. మనం ఈరోజు ఒక వ్యక్తి వచ్చి, ఓ ఈరోజు మీకు ఇదైపోతుంది, ఓ మీకు అదైపోతుంది అంటే ఓ అని చెప్పి సంఘం ఆ పాస్టర్ని మనం కనపరుస్తున్నాం. వాక్యాన్ని మనము చూపించట్లేదు. వాక్యంలో ఒక బిడ్డను చూడట్లేదు. వాక్యంలో శక్తిని మనము ఆస్వాదించడం తగ్గిపోతుంది. ఆనాడికి తగ్గిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. కావున యవనస్తులారా, నేను మీకు చాలా చెప్తున్నాను మా మాట. మై డియర్ ఫ్రెండ్స్, సర్చ్ ది స్క్రిప్చర్. వాక్యాన్ని పరిశోధించండి. ఏ వ్యక్తి చెప్పినా, ఏ పాస్టర్ చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా సరే అది ఉన్నదో లేదో నీ యొక్క బాధ్యత ఏంటిది? పరిశోధించాలి. దేవుడు మాట్లాడతాడా? దేవుడు పాస్టర్తోనే మాట్లాడతాడని ఎంతమంది నమ్ముతున్నారండి? పాస్టర్ గారితోనే మాట్లాడతారు. లేకపోతే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడతారు ఎంతమంది? కాదు. లాస్ట్ టైము ఉమెన్స్ క్రిస్మస్ రోజు నాకు వదిలి అడిగింది గ్రీటింగ్స్ చెప్పమని. ఆ రోజు నేను కూర్చుని ఆలోచించుకుంటే నాకు ఒక వ్యక్తి గురించి గుర్తొచ్చేది. పండిత రమాబాయి. షీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, 18th century ఉమెన్. ఆమె మన ఇండియా మొత్తంలో విలియం కేరీ గారు 40 భాషల్లో మన బైబిల్ని తర్జుమా చేస్తే ఆయన చేసి ఉన్నారు. మన తెలుగు భాషలో కానీ ఏ భాషలో బైబిల్లో ఏంటంటే కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయి. అవి భాషాంతరంగా ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒకే ఒక్క లాంగ్వేజ్లో బైబిల్, ప్యూర్ బైబిల్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ తెలుసండి? ఇట్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఎందుకంటే పండిత రమాబాయి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి అగ్ని జ్వాల కింద పెట్టడం అనేది ఆ రోజు ఆ ఉద్దేశంతో దేవుడు బయలుపరిచి గ్రీక్ హీబ్రూలో ఉన్న బైబిల్ని ఆ ఒక్క నైట్ ఆమె ట్రాన్స్లేషన్ చేసింది. ఎందుకు అంటే ఆవిడ వాక్యంలో నడిచి ఉన్నారు. బత్సింగ్ గారు ఎందుకంటే ఆయన ఆత్మీయ జీవితం ఘనంగా నడిచి ఉన్నారు, మన సాక్షిగా ఉన్నారంటే ఆయన జీవితం వాక్యం ద్వారా నీరు కట్టుకుని ఉన్నారు. సాధు సుందర్ సింగ్ అయినా, దానిలే గారే కానీ, లేకపోతే హోసన్న మినిస్ట్రీ అధినేత ఎవరైనా సరే మీరు చూసుకున్నా సరే మన మిత్రులు ఎలా కట్టుకున్నారు వాళ్ళ ఆత్మీయ జీవితం అంటే వాక్యం ద్వారా వాళ్ళు నెరవేర్చుకున్నారు. కావున ప్రియ సంఘమా, యవనస్తుల
మొదటిగా నీకు నాకు ఉండాల్సిన గుణలక్షణం ఏంటిది? వాక్యంలో మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే కీర్తనలో 119 చూసుకున్నప్పుడు మనం ఎలా మన యొక్క ఆత్మీయ జీవితం మనం ఎలా మన యొక్క స్థితిని చూసుకోవాలంటే 119 కీర్తన 9వ అధ్యాయం, యవనస్తులు దేని చేత వాక్యం చేతనే కదా. వాక్యం సెలవిస్తున్నది, కీర్తన కాడు సెలవిస్తున్నాడు, దావీదు కాడు సెలవిస్తున్నాడు. నీ యొక్క స్థితిని యవనస్తుడా నా స్థితిని ఎలా మార్చుకోగలమంటే కేవలము వాక్యం ద్వారా. కావున ప్రియ సంగమా, మొదటిగా మనం దేవునిలో మనకు గుణలక్షణం పెంచుకోవాలంటే ఎందులో ఉండాలంటే వాక్యంలో మనము నిలిచి ఉండాలి. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూసుకున్నప్పుడు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పింది. అది ఇంగ్లీష్ లో చూసుకున్నప్పుడు అండ్ యూ షల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ఫేమస్ వర్డ్స్. ఎంతమంది తెలుసు? ఏసీ కాలేజ్ గుంటూరు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. ఎంతమంది తెలుసు? ఆ కాలేజ్కి వెళ్తున్నప్పుడే అక్కడ ఒక లేకపోతే గేట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఏంటంటే షల్ సీ ద ట్రూత్ సెట్ యూ ఫ్రీ. 1985లో రెవరెండ్ విలియం బెంటిక్ ఆ పర్సన్ దేవుడు అతను బయటపడిస్తే గుంటూరు ఆ ప్రాంతానికి వచ్చి ఏసీ కాలేజ్ స్టార్ట్ చేయడం చూసింది. ఆ మెయిన్ ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే నువ్వు సత్యాన్ని తెలుసుకో, సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. అదే ఇక డిబేట్. మీరు ఆ వచనంతో చదువుకున్నప్పుడు యేసు ప్రభు వారికి ఉన్న రిలీజియన్ సైన్స్ కి ఏంటిది డిబేట్ చేయడం ఉన్నదంటే, మేము ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, మాకు ఆల్రెడీ మేము అబ్రహాం వారసున్నాం కదా, మాకెందుకు స్వతంత్రం? ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇదే క్వశ్చన్ మనలో చాలా మందికి ఉంటుంది. నేనేం తప్పు చేయలేదు కదా, నేనేం పాపం చేయలేదు కదా, నేను ఎవరిని ఏమీ అనలేదు కదా, నేను ఎవరిని ఏం చేయలేదు కదా అని నాకెందుకు వేసుకో, నాకెందుకు విమోచన, నాకెందుకు స్వతంత్రం? నేను ఆల్రెడీ స్వతంత్రమై ఉన్నాను, దేవుడు నేను ఆల్రెడీ దీవించి ఉన్నాడు, అందుకే నాకు ఇంత ఆస్తుందని చాలా మంది చెప్తున్నాడు. వాక్యం సెలవిస్తున్నది ఏది నీకు స్వతంత్రం చేస్తుందంటే కేవలం ద ట్రూత్, నిజం, సత్యమే నిన్ను రివీల్ చేస్తుంది, విడుదల చేస్తుంది. ఏంటి ట్రూత్ అని చూసుకున్నప్పుడు ఇదే యోహాను సువార్త 17వ వచనంలో ఏదండి ట్రూత్? ప్రపంచం మొత్తంలో ఏది మన ట్రూత్ అని చూసుకున్నప్పుడు ఏది ట్రూత్? ఏది ట్రూత్ అంటే నీ వాక్యమే సత్యం. మర్చిపోదు ప్రియ సంగమం. ఏది నీతి, ఏది సత్యం అని చూసుకున్నప్పుడు మనం చూడాల్సిన మాట ఏంటంటే నీ వాక్యమే సత్యం. ఒక పని చేస్తున్నావా, ఓ ఎవరిస్తున్నా నువ్వు వైపు చూస్తున్నావా, లేదా నీకు ఒక ఆలోచన వైపు ఉన్నదా, దాన్ని ఎలాగా అది కరెక్టో రాంగ్ ఎలా చూసుకోవాలంటే వాక్యం ద్వారా నువ్వు పరిశోధించు. యూఆర్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీథింగ్, ఇఫ్ యు ఆర్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఏదైతే చేయాలనుకుంటున్నావా, ఎట్లయినా చూడాలనుకుంటున్నావా, ఎట్లయినా పరిగెట్టాలనుకుంటున్నావా, లేదా ఏదో చేయాలనుకుంటున్నావా, దానికి కేవలం ఒకే ఒక ఆధారం ఏంటిది? వాక్యంలో నువ్వు దాన్ని పరిశోధించు. నా తల్లి చెప్పిన మాట వాక్యంలో నువ్వు పరిశోధించు, ప్రార్థన చేసు. ఒక పని చేస్తున్నావు, ప్రార్థన చేసు, అదే చెప్తుంది. కావున ప్రియ సంగమా, రెండోదిగా నువ్వు నేను పెట్టుకోవాల్సిన గుణ లక్షణాలు ఏంటిదని చూసుకున్నప్పుడు రెండోదిగా సత్యాన్ని మనం అన్వేషించే వాళ్ళగా ఉండాలి. చాలా మంది ఉన్నారు బోధలు, మీరు యూట్యూబ్, ఫేస్బుక్, మీరు సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు పెద్ద సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్ అవి పెట్టి అనేక మంది ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు. నేను ఎవరిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది యూత్ పీపుల్స్ ఉన్నారు, డాన్సింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. అది కరెక్టా కాదని నువ్వు ఎలా పరిశోధించుకోవాలంటే వాక్యం తీసి చదువు, తెలిసిపోదు. నీ దైవ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు లేదు. నువ్వు బలహీన సమయంలో ఉన్నప్పుడు నీ దైవ సేవకుడు నీ కోసం వచ్చి కన్నీరు కాస్తున్నాడా లేదా అనేది చూసుకో. అతని నీ యొక్క ఆత్మీయ తండ్రి, ఆయన ఆత్మీయ తండ్రి. ఎక్కడో ఉండి నీ కోసం చేసేవాడు ఆత్మీయ తండ్రి కాదు. నీ కోసం మొర పెట్టేవాడు, నీ కోసం కన్నీరు కార్చేవాడు, నీ ఆత్మీయ జీవితం పెట్టుని అంచెలంచెలుగా పెంచే వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నాడో అతని యొక్క ఆత్మీయ తండ్రి. ఎందుకంటే సత్యాన్ని వెతుకాలి. క్రైస్తవులుగా సత్యాన్ని ఫాలో అవుతున్నప్పుడు సత్యం వైపు మనం అడుగులు వేయాలి. 3వ చూసుకున్నప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నప్పుడు మనం యవనస్తులు ఎటువంటి గుణ లక్షణాలు చూసుకున్నప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నప్పుడు
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటికి ఏ కపటమును కనబడలేదు. మూడవ గుణ లక్షణం ఎవరస్సులో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన మూడవ గుణ లక్షణం ఏంటని చూసుకున్నప్పుడు వీ నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. మనం ఎవరిని ఫాలో అవ్వాలి? జీసస్ క్రైస్ట్. కానీ ఎవరు ఫాలో అవుతున్నాం? యు ఆర్ ఫాలోయింగ్ రిచువల్స్, ఆచారాన్ని ఫాలో అవుతున్నాం. యు ఆర్ ఫాలోయింగ్ ది పాస్టర్స్, సేవకుని ఫాలో అవుతున్నారు. యు ఆర్ ఫాలోయింగ్ ది చర్చెస్, యు ఆర్ ఫాలోయింగ్ ది డినామినేషన్స్, యు ఆర్ ఫాలోయింగ్ ది వరల్డ్లీ నీడ్స్. లోక సంబంధమైన విషయాల్లో క్రైస్తవంలో నేనేమి ఆ క్రైస్తవ బోర్డర్ దాటలేదు, కేవలం క్రైస్తవుల గురించే చెప్తున్నాను. మనం ఎవరిని ఫాలో అవుతున్నామంటే ఈ యొక్క క్రైస్తవులలో వచ్చిన దుర్బోధనను ఫాలో అవడానికి ఇష్టపడదు. మూడవదిగా నువ్వు నేను చేసుకోవాల్సిన గుణలక్షణం ఏంటంటే వీ నీడ్ టు ఫాలో ది జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి మనం చెప్తారు యేసు ఫాలో అంటే చాలా మంది చూసినప్పుడు దే హ్యావ్ ది క్రాస్, టాటూస్ ఉంటాయి, లేకపోతే వాక్యాలు పెట్టుకుంటారు, లేకపోతే జీసస్ పేరు రాసుకుంటారు. అవునండి నేను క్రిస్టియన్ అని చెప్తారు, సిలువ వేసుకుంటారు. ఇదేనా ఫాలోయింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు ఇచ్చిన ఒక బోధ ఇదేనా? యేసు ప్రభు వారు సర్వలోకానికి ఇచ్చిన ఒక ఏంటి అద్భుతమైన స్వార్థ ఏంటని చూసుకున్నప్పుడు మన చిల్డ్రన్స్ క్రిస్మస్ రోజున ఐదారు ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్? ఏంటండి రియల్ క్రిస్మస్? మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు రియల్ క్రిస్మస్? యాకోబు పత్రిక 1:21 చూసుకున్నప్పుడు, బుక్ ఆఫ్ జేమ్స్ 1:24 చూసుకున్నప్పుడు, 21 వచ్చాడు. యాకోబు 1:21 సమస్త కల్మషమును విర్రవీగు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. 27 వచ్చింది కదా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా ఏంటి రియల్ క్రిస్మస్ ఏంటనగా వచనంతో చెప్తున్నాం. మనం వచనంతో చూసుకుందాం. దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించుటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటేనే అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ ఆఫ్ గివింగ్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే చాలా మంది చెప్తారు జాయ్, హ్యాపీ. ఆ రోజు మనం కొత్త బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే లైటింగ్స్ పెట్టాలి, స్టార్స్ పెట్టాలి, లేకపోతే అది చేయాలి ఇది చేయాలంటారు. వాక్యం సెలవిస్తున్నది. బైబిల్ మొత్తంలో పెద్ద సెర్మన్ ఏముందండి? పెద్ద మెసేజ్ ఏముంది? ఎవరు చెప్తారా? అధ్యాయం అడగట్లేదు. బైబిల్ మొత్తంలో యేసు ప్రభువు చెప్పిన పెద్ద సువార్త కొండమీద సెర్మన్ ఆన్ ది మౌంట్. మత్తయి సువార్త 5, 6, 7 వచనం చదువుకున్నప్పుడు అందులో తీసుకున్న సారాంశం ఏమని చూసుకున్నారంటే అందులో చెప్తున్న సారాంశం ఏంటిది? నీ పొరుగువాడిని ప్రేమించు, లవ్ యువర్ నైబర్స్, లవ్ యువర్ ఎనిమీస్, ఫర్గివ్ దెమ్. అదే యేసు ప్రభువు వారిని ఫాలో అవుతాం అంటే. యేసు ప్రభు 5, 6, 7 వచనాల్లో ఒక వ్యక్తి మీకు తెలుసా అండి? ఒక వ్యక్తి 3 చాప్టర్స్ చదివి ఉన్నాడు. 3 చాప్టర్స్ సారాంశం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? మీ పాకెట్లోనే ఉంటాడు, మీ యొక్క వ్యాలెట్లో ఉంటాడు. ఎవరు? ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ. He has taken the example of Sermon on the Mount, Experiments with the Truth, biography of Mahatma Gandhi, Waiting for the Visa, Dr. B.R. Ambedkar యొక్క బయోగ్రఫీస్ ఎప్పుడైనా ఖాళీ ఉంటే చదవండి. రియల్లీ చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి మనకి. ఎంకే గాంధీ చూసి ఉన్నాడు, 2 పదాలు తీసుకున్నాడండి. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. అతను సత్యం, అహింస తీసుకున్నాడు. నిజమైన క్రిస్మస్ కూడా అంతే. వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్ అని చూసుకున్నప్పుడు ఒకే ఒకటి, లవ్ యువర్ ఎనిమీస్. ఒకవేళ నీ తమ్ముడితో నీకు వైరత్వం ఉన్నదా, నీ చెల్లితో వైరత్వం ఉన్నదా, లేకపోతే నీ పొరుగువాడితో ఉన్నాడంటే వాళ్ళతో నువ్వు సమాధానపడు. మత్తయి సువార్త అదే చెప్తుంది. బలి అర్పించే దానికన్నా ముందు నువ్వు ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానపడాలి. ఎంతమందికి మనం బలారాధన చేపెట్టేస్తాం, సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, భార్య భర్తలో సమాధానం లేకుండా, ఒకటి పట్ల ఒకటి నెమ్మది శాంతి సమాధానం లేకుండా మనం వెళ్ళిపోయి we are taking the communion and saying that I am the good Christian and I have taken the communion service. ఎంతమంది ఉంటున్నాం? we all are in this platform. అందరం ఒకే ఏదో టైంలో ఉంటున్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది we need to follow Jesus Christ. మనకు కావాల్సిన గుణలక్షణం ఏంటంటే యేసు ప్రభువాన్ని మనము ఆయన ఫాలో
ఆదర్శంగా తీసుకోవాలి. ఏంటిది అంటే టాటూస్ వేసుకోవడం కాదు, చైన్స్ వేసుకోవడం కాదు, క్రిస్టియన్ చెప్పుకోవడం కాదు, లేకపోతే వాక్యాలు పెట్టేసుకుని క్రిస్టియన్ చెప్పుకోవడం కాదు. కానీ నువ్వు నేను లోకానికి ఏం చేయాలి? ప్రేమను పంచాలి. పొరుగు వాడిని నువ్వు ప్రేమించే మనసు మనకు ఉండాలి. మత్తయి సువార్తలో ఉంటుంది. చారిటీ ఎలా చేయాలండి? చారిటీ ఎలా చేయాలి? సహాయం చేయాలి అని అనుకున్నాం. సహాయం ఎలా చేయాలి? కుడి చేతులు వేసేది. చాలా మంది ఈ విషయంలో పడిపోతున్నారు. అమ్మో నేను ఇచ్చాను, పాస్టర్ నా పేరు చెప్పలేదు, సో నెక్స్ట్ నుంచి నేను రాను. పాస్టర్ మీద అడుగుతున్నాం, సంఘ పెద్ద మీద అడుగుతాం, సంఘాల మీద అడుగుతున్నాం. లేకపోతే నేను ఇచ్చాను, నాకు పిలిచి నాకు ప్రైజ్ ఇవ్వలేదు అడుస్తున్నాను. కానీ వాక్యం సెలవిస్తున్నది నువ్వు చేసే ధర్మకాల విషయం అన్నింటిలో నువ్వు జాగ్రత్త వహించమని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, యేసు ప్రభువుని ఫాలో అవుతామంటే సరిపోదు, కానీ చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. యేసు ప్రభువుని ఫాలో అవడం అంటే we need to humble ourselves. మనము తగ్గించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది ఆయన మరణమంత వరకు ఆయనను తగ్గించుకున్నాను వాక్యం సెలవిస్తుంది. ఇంకా యేసు ప్రభువుని ఫాలో అవుతున్నామంటే ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ప్రార్థనలో మనము ఆరితేరిపోవాలి. ప్రార్థనలో మెట్టులో మనము మునిగిపోవాలి. యేసు ప్రభువు మార్క్స్ సువార్తలో ఆయన తెల్లవారంతయు ప్రార్థన చేసాను ఉంటుంది. లూకాసు సువార్తలో రాత్రంతయు ఆయన కన్నీరు రక్తం అనే కార్చినంత ప్రార్థన చేశాను ఉంటుంది. ఫాలోయింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్స్. కేవలం టాటూస్ పెట్టుకోవడం లేకపోతే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు. రియల్ క్రిస్మస్ ఈజ్ వెన్ యు హావింగ్ ది ఫాలోయింగ్ ది ట్రూ వాల్యూస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు ఏవైతే నిజమైన వాల్యూస్ ఇచ్చి ఉన్నారో వాటిని ఫాలో అవడమే నిజమైన క్రిస్మస్. అది ఇప్పుడు చేయాలి. మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటండి? గుడ్, అందరికి ఇష్టమైన ఫెస్టివల్. బట్ నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి తెలుసా? రిజర్వేషన్, పునరుద్ధానం. నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం తెలిసిన వ్యక్తి పునరుద్ధానం యొక్క శక్తిని తెలుసుకుంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు 1 కొరింథీ 15:1-4 వచనాల్లో, నేను ఇవ్వబడిన సువార్త, పౌలు చెప్తున్నాడు, నేను ప్రకటించే సువార్త ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం అలాగే జీవం గురించి నేను బోధించి ఉన్నాను. అందుకే పౌల్ని అతిసాక్షి చేస్తున్నాను, అందుకే స్టెఫెన్ని అతిసాక్షి చేస్తున్నాను, అందుకే దేవుని యొక్క నమ్మిన శిష్యుల్ని అతిసాక్షి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని నమ్మి ఉన్నారు, నిజాన్ని కోసం పరిగెత్తి ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని వాళ్ళు చేస్తున్నారు. అందుకే మరణం కూడా వాళ్ళని ఆపలేదు. అందుకే బలమైన సాక్షులుగా ఉంటున్నారు. 4వ వచనం చూసుకుని లూకాసు వార్త 14:27 వచనంలో చూసుకున్నప్పుడు, లూకాసు వార్త 14:27 వచనంలో చూసుకున్నప్పుడు మనము ఎటువంటి గుణలక్షణాలు యవనస్తులు చూసుకోవాలని చూసుకున్నప్పుడు, యేసు ప్రభు యొక్క శిష్యులు కావాలి అంటే యవనస్తులారా, యేసు ప్రభు యొక్క మనం ఒక క్రైస్తవులో ఉండాలంటే 4వ అంశం మనం ఏం చేయాలి? సిలువను మోసుకోవాలి. చాలా సింపుల్ వర్డ్ చెప్పడానికి, ఇది ఒక సిలువను మోయటం అంటే నీ జీవితాన్ని దేవునికి అర్పించడం. చిన్న లేకపోతే ఇల్యూషన్లో చెప్తానండి. ఎంతమంది తెలిసారు సిలువ? ఎంతమంది చూశారు? ఓకే, అందరూ చూశారు కదా. ఇక్కడ ఎంతమంది మెడికోల్స్ ఉన్నారండి? మా వదిన ఉంది, మెడికోల్లో పనిచేసే వాళ్ళు, వాటెవర్ ఇట్ నేమ్. మా అత్తలు ఉన్నారు, చాలామంది మెడికోల్స్ పనిచేస్తారు. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6-9 వచనం చూసుకుంటే 9వ వచనం సార్ చూద్దాం. ఏంటి సిలువ అనే విషయంలో చిన్న ఇల్యూస్ట్రేషన్. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. చేయించి పెట్టాను. బ్రతికాను. అక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు ఈ శిష్యులు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి ఒక సర్పాన్ని పంపిస్తారు. అది కాటేస్తారు, చాలా మంది చనిపోతారు. అప్పుడు మళ్ళా దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడి ఒక ఇత్తడి సర్పం చెయ్యి, దానికి ఒక పాము వలె ఉంటుంది, దాన్ని చూస్తే స్వస్థందంట. ఇప్పుడు మెడికల్ లోగా ఏంటిదండి చెప్పండి? మెడికల్ లోగా ఎలా ఉంటుంది? క్రాస్ ఉంది, దాని మీద ఏముంటుంది? స్నేక్ ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోగో అదే ఉంటుంది. మన ఇండియన్ మెడికల్ లోగో అయితే 2 స్నేక్స్ ఉంటాయి, కానీ WHO మాత్రం ఒక్క లోగో ఉంటుంది. ఏంటంటే మనకి ఏం సెలవిస్తుంది? నీకు అనారోగ్యం అంటే హాస్పిటల్కో లేకపోతే మెడికల్ షాప్కో వెళ్ళు, నీ స్వస్థత వస్తుంది. అలాగే సిలువ కూడా మనకి చెప్తున్న మాట ఏంటంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఒక విడుదల కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?
సిలువ దగ్గరికి వెళ్దాం. సిలువ దగ్గర కంటే ఈస్టర్ రోజు సిలువ వేసుకుని తిరగడం కాదు. సిలువ అంటే ఏదో చెక్క ముక్క పెట్టుకుని తిరగడం కాదు. సిలువ అంటే నీ జీవితాన్ని దేవునికి అర్పించుట, నీ యొక్క పాపపు జీవితాన్ని దేవుని పైన కుమ్మరించుట. సిలువను పెట్టుకోవటం అంటే కేవలం నీ యొక్క సమస్యను దేవునికి ఇచ్చి, దేవా నువ్వే నా జీవితం అని చెప్పటం. సౌలు పౌలుగా మారినప్పుడు చేసిన పని ఏంటంటే సిలువ దానము పౌలు చేస్తున్నాడు. అందుకే పౌలు ఘనంగా ఇచ్చుకున్నాడు. అందుకని తెలుసండి ఈ పాట, యవ్వనుడా అని యవన ముందు ప్రభుని కాడిని మోయం. ప్రభుని కాడిని మోయటం అంటే సిలువ వేసుకుని నువ్వు నడవటం. ఎంతమంది నడుస్తుంది సిలువ, ఎంతమంది నడుస్తుంది దేవుడి కోసం సిలువ ధ్యానం చేస్తూ దేవుడి కోసం నమ్మకంగా సాక్షులుగా ఎంతమంది జీవిస్తుంది. మనందరం హిపోక్రైట్స్, మన వేషధారణ ఎక్కువైపోయింది, లోపల ఒకటి బయట ఒకటి అయిపోతుంది. కానీ వాక్యం సెలవిస్తున్నది, నీకు నాకు ఉండాల్సిన గుణలక్షణం ఏంటిదంటే సిలువను మోసే వారంగా మనము ఉండాలి. ఓ ఎవరుడా, సిలువను మోయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిలువను మోయి దేవుడు నిన్ను మోస్తాడు. నీ యొక్క బాధను దేవుడు మోస్తాడు. నువ్వు దేవుడికి సిలువను మోయి నీ యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నువ్వు సిలువను మోయి దేవుడు నీ కోసము నీ పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిలువలో ఉన్న గొప్ప త్యాగం అలాంటి. సిలువ ఒక మాదిరి ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్లో దానికన్నా బ్యూటిఫుల్ టేస్ట్కి ఏమీ దొరకదు. అది కేవలం వాక్యం చదవటం మూలంగా, అలాగే ప్రార్థించడం మూలంగా తెలుసు. నేను ఆస్వాదించుకున్నాను, పర్సనల్గా నేను ఎంతగానో ఆస్వాదించుకున్నాను సిలువ ధ్యానం గురించి. నువ్వు ఆ ఒక టేస్ట్ని చూడు, నువ్వు ఎక్కడికో వెళ్తావు. చివరికి ఒక మాట చూసుకున్నాను, ఊహించుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 చూసుకున్నప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయం జాన్ ది గాస్పెల్ 15th chapter and 7-8 verses చూసుకున్నప్పుడు, నా మాటలు నిలిచియుండిన మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. దేవుని ప్రభు యేసు ప్రభు యొక్క ఏమన్నా దేవుని యొక్క శిష్యులుగా అవటానికి చివరిగా ఏంటిది ఒక పాయింట్ చూసుకున్నప్పుడు, నువ్వు నేనేమవ్వాలి, ఫలించాలి. నీడ్ టు బేర్ ద ఫ్రూట్స్. ఫలించాలి. చాలా మంది ఫలించడం అంటే బంగారం కొనేసుకోవడము, లేకపోతే అది చేసుకోవడం అంటారు. ఎస్, అందులో కూడా పాయింట్ ఉంది. కానీ ఫలించడం అంటే నీ ఆత్మీయ జీవితం ఫలించి, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏం చేయాలంటే రోజు రోజుకి అభివృద్ధి పొందాలి. నీ యొక్క మనస్సు, కఠినమైన మనసు రోజు రోజుకి ఏమవ్వాలంటే మెత్తటి దూది వలె అవ్వాలి. ఫలించడం అంటే అది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్యాజువల్గా యూజ్ చేస్తున్న ఈ మాట, చాలా క్యాజువల్గా యూజ్ చేస్తున్నాను. మా డాడీ ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాట విన్నాను. మగతనం అంటే మా డాడీ వేరే వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఏంటిదని చెప్పినప్పుడు, తల్లిదండ్రులు ఇచ్చిన ఒక ఏదైనా ఉన్న పిల్లలకి వాట్ ఎవర్ ఇట్ మీన్, దాన్ని అయితే ప్లస్ చేయాలి, అభివృద్ధి పంచి ఇవ్వాలి. లేదా అది ఎలా ఉందో అలాగే ఇచ్చినవాడే నిజమైన వారసుగా అంతే. అంతేగాని ఏదేదో ఒక వాడేసుకొని అప్పులని ఇచ్చేవాడు కాదు. యు నీడ్ టు బేర్ ద ఫ్రూట్. దేవుడు లెక్క అడుగుతాడండి ప్రతి విషయంలో. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనంలో చూసుకున్నప్పుడు ఎంతమంది తెలుసు దేవుడు లెక్క అడుగుతాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దిగున లెక్క చెప్పవలసి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బీ రెడీ టు వన్ డే టు ఫేస్ ది జీసస్ క్రైస్ట్. ఒక్కరోజు ఏదో ఒక రోజు మనము యేసు ప్రభువాన్ని చూస్తాము. ఆ రోజు కోసం నువ్వు నేను ఈ రోజే సిద్ధపడాలి. ఏంటిది? విమర్శ దినం రోజున నువ్వు నేను లెక్క చెప్పాలి. నా తల్లి నా కాళ్ళ కింద ఏడ్చిన రాత్రులు ఎన్నో. అప్పుడే ఎన్నో మాట ఒకటి, నాకు 2 పిల్లలు ఇచ్చావు. ఒకరు అలా ఉన్నారు, ఒకరు ఇలా ఉన్నారు. నేనేం చెప్పాను? నా తల్లి కొన్ని వేల రాత్రులు నా కాళ్ళ దగ్గర ఏడ్చింది. తన రోజులు ఏడ్చిన రోజులునే నేనేది మర్చిపోలేదు. ఎందుకని నా తల్లి మాటలో నేను మాట ఏంటంటే లెక్క చెప్పాలి. నేను రక్షణ తీసుకున్నప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే లెక్క చెప్పే స్థితిలో నన్ను ఉంచు ప్రభువా. గొప్పగా వెళ్ళిపోయి గొప్ప సేవ చేసి గొప్ప డిగ్రీలు సంపాదించడం కాదు, కానీ ఒక్క దినం రోజు నిన్ను నేను ఫేస్ చేస్తాను. ఆ రోజు దేవా నేను చక్కగా నా అసైన్మెంట్ ఇదిగో తండ్రి, నువ్వు నన్ను వెళ్ళేయకుండా నా కుమారుడా అన్నాను, నువ్వు చేర్చుకో. ఇదే నేను చూసుకున్న జీవితంలో దేవునికి నేను చెప్పుకున్న మరొక ఏమన్నా ప్రార్థన ఏమన్నదంటే ఇదే. కావున ప్రేసమ్మా, మన జీవితం నువ్వు దేవుడి యొక్క శిష్యుడు అవ్వాలంటే, మై డియర్ యంగ్ పీపుల్స్, దేవుడి యొక్క నువ్వు ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే నువ్వు నేను ఏమవ్వాలంటే వీ నీడ్ టు బేర్ ద ఫ్రూట్. దేవుడికి ఒక డిగ్రీ ఇచ్చాడా, ఎక్స్పాండ్ చేయి.
వన్ హౌస్ ఇచ్చారా, ఎక్స్పాండ్ చేయి. పిల్లలు ఇచ్చారా, దేవుని కోసం ఘనంగా వాడు, సమాజం కోసం ఘనంగా వాడు. లేకపోతే నీకేమో తలాంత ఇచ్చారా, ఎక్స్పాండ్ చేయి. కేవలం అక్కడే ఉండదు, యూనిట్ పెట్టి అన్ని విషయాల్లో దాని కొద్ది ఇచ్చాడా, దాన్ని ఎక్స్పాండ్ చేయి. ప్రతి విషయంలోనూ దేవుడు మనని ఫలించేవాడు కానీ మనము ఆశపడతాడు. దేవుడు ఆ ఫలించడంలో కూడా దేవుడు మన దగ్గర ఆశపడేది ఏంటిదంటే గివ్ థ్యాంక్స్ గివింగ్. అదే ప్రతి ఎందుకు అమెరికన్స్ లేకపోతే వైట్ పీపుల్స్ ఎందుకు థ్యాంక్స్ గివింగ్ 1 తెస్సలోనిక 5:18 ఏంటంటే అన్ని విషయాల్లో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఎందుకంటే గివ్ థ్యాంక్స్ గివింగ్ బికాజ్ వీఆర్ బేరింగ్ ద ఫ్రూట్స్. మనం ఫలిస్తున్నాం కాబట్టి దేవుని కోసం మన అన్ని విషయాలను మనము కృతజ్ఞత చెల్లించాలి. కాంప్లెక్స్ అనేది ముగించిపోతున్నాను. ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేసుకున్నాడు, యోహాను సువార్త 8:31 యవనస్తులు ఎటువంటి గుణ లక్షణాలు వాళ్ళు చేర్చుకోవాలనే విషయంలో మనం చూసుకున్నాం. మొదటిగా వాళ్ళు ఎటువంటి గుణ లక్షణం కలిగి ఉండాలంటే మొదటిగా వాక్యంలో సిద్ధపడి ఉండాలి. We need to stay in the word of God. వాక్యం దాటి ఆడడానికి ఎటువంటి ఒక రైట్స్ ఎవరికి లేవు. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద సంఘం అయినా, ఎటువంటి విశ్వాసం అయినా, ఎంత పెద్ద లావు మనిషి అయినా సరే, ఈవెన్ దో యుఎస్ ప్రెసిడెంట్ కూడా రైట్ లేదు. నీ వాక్యం పక్కకి వెళ్ళిపోయి నేను బోధిస్తానంటే ఎవ్రీ వన్ మస్ట్ బి ఇన్ ది బౌండరీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. వాక్యంలోనే వాళ్ళ యొక్క స్థితిని కట్టుకో. మనకు నచ్చింది చెప్పకూడదు, మనకు నాకు ఇది బయలుపరిచిందని చెప్పకూడదు. కేవలం వాక్యం ఏం బయలుపరుస్తుందో, దేవుడే మన ఆశపడుతున్నాడు, దాన్ని మనము ఎప్పుడు బోధించాలి, అనుసరించాలి. మన ఆత్మీయ జీవితం అందులోనే కట్టుకోవాలి. రెండోదిగా దేని ఏమైనా ఎటువంటి కొన్ని లక్షణం చూసుకోవాలి. రెండోదిగా సత్యం వైపు వాళ్ళు ఇప్పుడు నడవాలి. ఏది సత్యం అంటే మనకు అనిపించిన సత్యం కాదు, వాక్యమే సత్యం. వాక్యం వైపు నడిచే ఒక యవనస్తులు లోకానికి కావాలి. వాక్యం వైపు తిరిగే ఒక యవనస్తులు కావాలి. అవును, టాలెంట్స్ అన్ని బెస్ట్, అన్ని కావాల్సింది, కానీ వాక్యం వైపు వాళ్ళ కళ్ళు చూసే ఒక యవనస్తులు దేవునికి ఆశతో చూస్తున్నారు. ఈరోజు చాలా మంది తక్కువైపోయారు వాక్యం పట్టుకునేవారు. మూడవదిగా ఎటువంటి గుణ లక్షణాలు చూసుకోవాలని చూసుకున్నప్పుడు నీడ్ టు ఫాలో ది జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువాన్ని అనుసరించే వ్యక్తి కాదు. యేసు ప్రభు యొక్క మాటను కేవలం పేరు అనుసరించే వ్యక్తి కాదు. ఆయన ఒక గుణ లక్షణం, సమాధానం, ఎదుటి వారిని ప్రేమించే, అలాగే క్షమించే గుణం, పొరుగు వాడిని ప్రేమించే మనసు, ఇవన్నీ యేసు ప్రభు వాళ్ళు తగ్గించుకునే తను, ప్రతి విషయంలో తగ్గించుకునే తను. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన మెట్టు కలిగే ఒక మనసు యేసు ప్రభు వాడు. యేసు ప్రభు వారి గుణ లక్షణాల్లో ఏది ప్రాముఖ్యమైన చూసుకున్నప్పుడు మోస్ట్ టాపెస్ట్ ప్లేస్ ఏంటిదంటే ప్రార్థన. ఎస్ఎస్సి అలా కట్టబడింది, శైనశైలిగా చేయొచ్చు, ప్రార్థన ద్వారా కట్టబడింది. నా తల్లి నాకు చెప్పింది, మేము అప్పుడు కనీసం భాగ్యవరమో ఇలా చాలా చిన్నపిల్లలు, నా తల్లి ఎన్నోసార్లు చెప్తున్నాను, అది చిన్నని పిలిచేవారు. ఆ టైంలోనే ఫాస్టింగ్ ప్రే చేసి, ఆ టైంలోనే అబ్బో రాత్రులు ప్రార్థనలో గడిపేవారు. ఎందుకంటే శక్తిని ఎలా వచ్చింది, ఏదో ఫ్లోలో వచ్చేసింది కాదు, ఏదో ఫ్లూక్లో వచ్చేసింది కాదు, ఏదో పెట్టేసింది కాదు. ప్రార్థన ద్వారా కట్టబడిన సంఘం ఏమన్నదంటే మనస్సాన్ని మర్చిపోవు. విలాసాల గురించి లేకపోతే దేని గురించి కేవలం ప్రార్థన అనే మెట్టు ద్వారా కట్టబడిన సంఘం. అలాగే నాలుగోదిగా ఎటువంటి గుణ లక్షణాలు మనస్సులో ఉండాలంటే, నాలుగోదిగా నీడ్ టు హోల్డ్ ది క్రాస్. సిల్వర్ మోసేవారు యేసు ప్రభు వారు కావాలి. సిల్వర్ మోయటం అంటే నీ యొక్క సమస్త జీవితం మొత్తము యేసు ప్రభు జీవితంలో పెడుతున్నట్టు. మన యొక్క ఆత్మీయ జీవితం మొత్తం యేసు ప్రభు చేతిలో పెడుతున్నాడు. సిలువలో చాలా సంతోషం. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అంతే ప్రెజెంట్నెస్, అంతే సంతోషం, అంతే హ్యాపీనెస్ అనేది వస్తుంది. నేను అనుభవించాను. వన్స్ ట్రై వస్తాను, ఒక్కసారి మీరు ట్రై చేయండి, సిలువను మోయండి. యేసు ప్రభు వారు ఈ లోపల చూడలేని అంత ఆనందాన్ని ఇస్తారు. చివరిగా వీ నీడ్ టు బేర్ ది ఫ్రూట్. మన ఆత్మీయ ఫలాన్ని మనము అభివృద్ధి చేయాలి. మనం ఆత్మ ఫలాల్లో మనం అభివృద్ధి చెందాలి. వీ నీడ్ టు బేర్ ది ఫ్రూట్స్. ఫ్రూట్ మన స్థితి ఎప్పుడు ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉంటే క్రైస్తవులు కాదు. శక్తిని అస్సలు ఊరుకోదు, ఫలించాలి. ఒక టాలెంట్ ఉందా, 2 టాలెంట్ ఎక్స్పెండ్, గ్రాడ్యువల్ ఇంక్రీజ్. ఇవే యవనస్తులకి ఈరోజు నేను ఇస్తున్న ఒక సందేశం ఏంటిదంటే, మీరు నేను మన ఒక గుణ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏంటి ఈ యొక్క గుణ లక్షణం అలవాటు చేసుకోవాలి. అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకూడదు. ఒక విషయం అవుతుంది, మత్తయి సువార్త 24:42-40 యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్లీజ్ సెలబ్రేట్ ది క్రిస్మస్, బీ హ్యాపీఫుల్,
సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి యేసు ప్రభు వారు కూడా అలాంటి సమయంలో వస్తాడు. ఆయన రెండో రాకడ కోసం ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. మన దేశం పరదేశం, మన లోకం పరలోకం. కాబట్టి ప్రియ సంగమా, ఆయన ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి. అలాగే అన్ని విషయాలు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్టాండ్ అవర్ సెల్ఫ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. నువ్వు కన్నీటిలో ఉన్నా, బాధలో ఉన్నా, లేకపోతే అవమానంలో ఉన్నా సరే, నిందలో ఉన్నా, ఘనంగా ఉన్నా సరే, we need to give thanks to the God for all he has done for us. యేసు ప్రభువు చేసిన అన్ని మేలు బట్టి మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందులో చక్కటి ఆనందం ఉన్నది, అన్నింటిలో ఎంతో మాధుర్యం ఉంది. యోబు యొక్క జీవితం చూసుకున్నప్పుడు యోబుని సమస్త జనులు తిట్టి ఉన్నారు, సమస్త మనుషులు ఆయన హేళన చేశారు, ఆఖరికి సొంత వాడి కూడా ఆయన నిందించి మరణించాను. కానీ యోబు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని తొలగించలేదు, అన్ని విషయాలను ఏం చేశాడు, సంతోషంగా చేసి. విలియం టెంట్లీ ఫస్ట్ పర్సన్ లాటిన్ బైబిల్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ చనిపోతున్నప్పుడు ఈ గివెన్ లాఫ్ టు ది వరల్డ్. ఆయన నవ్వుతూ దేవుని కోసము కృతజ్ఞతాస్తుతులుగా నేను నా యొక్క జీవితాన్ని దేవునికి ఇస్తున్నానని చెప్పాను. కావున ప్రియ సంగమా, మీరందరూ కంపల్సరీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మర్చిపోరు. యవనస్తుగా ఆర్ యు రెడీ టు టేక్ ది సాల్వేషన్ ఆఫ్ గాడ్? ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు? రక్షణ లేదా? ఇదే సమయం ఆలోచించు. దిస్ ఈస్ ద డే దట్ లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ us. ఇదే దినం దేవుడు మన కోసం చేర్చినది. కావున రక్షణ వైపు మనము కన్నులు చూసేలాగా చూద్దాం, రక్షణ వైపు మనము ఆలోచించే వాళ్ళగా చూద్దాం, దేవుడి వైపు మనం చూసే వాళ్ళని చూద్దాం. ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మర్చిపోదు. పోర్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్న భారం దేవుడి వైపు కుమ్మరించి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు. ఎందుకంటే నా కన్నీరు ఒకనాడు నాకు కన్నీరు కాచిన రోజుల్లో దేవుడు అట్లని నాట్యంగా మార్చాడు. కావున ప్రియ సంగమా, మీరందరూ చూద్దాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం.